మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ను కూటమి ప్రభుత్వం రూల్ చేస్తోంది. అయితే భవిష్యత్తులో టీడీపీ తెలంగాణలోకి రీఎంట్రీ ఇవ్వబోతోందా? పవన్ కళ్యాణ్ జనసేనను ఇక్కడ బలోపేతం చేయబోతున్నారా? వీటన్నిటి మీద ఇప్పుడు ఒక పెద్ద డిస్కషన్ అయితే నడుస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాది రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. ఈరోజు అనేక ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే రవికుమార్ గారు. మీరు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఏపీలో మధ్యంతర ఎన్నికలు వస్తాయి, లేదు అంటే ఇద్దరు వ్యక్తులు రూల్ చేస్తారు అని చెప్పారు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన మాటలను బట్టి చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే సీఎం చంద్రబాబు గారు. మీరు ఎలా ప్రెడిక్ట్ చేశారు ఇదంతా? మనకి ఆస్ట్రాలజీ వైజ్ జనాలు బట్టి నాయకుల జాతకం అని చెప్పాను కదండి. టైం పోర్టల్ కూడా సేమ్ అలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకా చెప్పాలంటే ఇద్దరు రూల్ చేస్తారన్న రెండు పార్టీస్ అయినాయి కదా. బట్ నాకు తెలిసి లోకేష్ గారు సీఎం అయ్యే అవకాశం ఇయర్ ఎండింగ్ ఎక్కువ ఉంటుంది. ఇయర్ ఎండింగ్ నుంచి నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లోపే ఆయనకి సీఎంగా ఇచ్చే అవకాశం 99.9% ఉంటుంది. ఏంటంటే మీరు లోకేష్ని సీఎంని చేసేస్తున్నారు. లోకేష్ గారు సీఎం. మరి ఇక్కడ ఉన్న జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ గారి ఆయనే 15 ఏళ్ళు ట్రావెల్ చేస్తాను, సీఎం పదవి ఆశించలేదని ఆయనే చెప్పారు, నేను చెప్పలేదు. అంటే చంద్రబాబు గారు సీఎం గా ఉంటే ఆయన ట్రావెల్ చేయొచ్చు డెప్యూటీగా. మరి లోకేష్ వంటి కొత్త వ్యక్తిని పెట్టి ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది, చేస్తారు కంపల్సరీగా. అంటే ఏమంటారు, కూటమి ప్రభుత్వంలో ఏవైనా చేంజెస్ రాబోతున్నాయా? చేంజెస్ అంటే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే 2000 మీరు అన్న మధ్యాంతరం కూడా వస్తుంది. మధ్యాంతరం మేబీ జమిలీ ఎలక్షన్ వల్ల రావచ్చు. దానికి ముందు అనౌన్స్ చేయాల్సిన అవసరం, రాజయోగం పట్టించాల్సిన అవసరం లోకేష్ గారి జాతకంలో ఉంటుంది. ఈ టర్మ్లో ఆయన కొద్దిగా హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, ఫర్ లిమిటెడ్ టైం అయినా చేయొచ్చు. అవును, గతంలో చూసినప్పటికంటే కూడా లోకేష్ గారు ఇప్పుడు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. అసలు జనాలు కాదు, ఎవరి అంచనాలకు అందకుండా ఆయన ముందుకెళ్తూ ఉన్నారు. అవును, అవన్నీ కలిసి వస్తాయంటారా? క్లైమేట్ అంటే ఇప్పుడు ఏపీ క్లైమేట్ యాజ్ పర్ ఆస్ట్రాలజీ ప్రకారం నేను ఇది ఎలక్షన్ ముందు చెప్పాను. మీరు చెప్పిన అంటే ఆన్సర్స్ కూడా ఇద్దరు రూల్ చేస్తారు, ఏపీలో ఇలా జరుగుతుంది, లేదా మధ్యాంతరం వస్తాయి, ఇవన్నీ నేను చెప్పినవే. ఇవన్నిట్లో ప్యాటర్న్ చేంజెస్ ఉన్నాయి. ఇప్పుడు చనిపోయి మధ్యంతరం రావడం, లేకపోతే నష్టం జరిగి రావడం ఒక పార్ట్. జమిలియా వస్తే మధ్యంతరం వచ్చింది అనుకోండి, అది ఆంధ్రప్రదేశ్ ఇంపాక్ట్ అని కాదు కదా, ఓవరాల్గా ఒక సిస్టమేటిక్ ఇంపాక్ట్. అలాగే ఇద్దరు ఆయన ఉన్నంతసేపు రానంటున్నారు అంటే జనసేన పార్టీలోకి ఈయన కలిసిపోవడం అనేది జరగదు, టు బీ ఫ్రాంక్గా. లేదంటే తెలుగుదేశం మొత్తం తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెట్టడం జరగదు. ఈయన జాతకరీత్యా రాజయోగానికి బాగా దగ్గరగా ఉన్న కొంత మేకోవర్ మీరే అంటున్నారు కదా, ఆయన ఒక మేకోవర్లో వచ్చేసారు అని. ఇప్పుడు పబ్లిక్ కూడా రెడీ టు యాక్సెప్ట్. ఒక సంఘటన జరిగితే ఆయన పదవి ఎక్కాల్సి ఉంటుంది. అదే ఆయన తప్పించుకొని, లేకపోతే మీరు అన్నట్టు లాంగ్ టర్మ్ కోసం అది ఉండదు, అవకాశం ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి సీఎం యోగం లేదా? పవన్ కళ్యాణ్ గారు సీఎం చేయను అన్నారు కదండి. ఆయన చేయను అనడం కాదు, రాసి పెట్టి ఉంటే ఏదైనా జరుగుతుంది కదా, నోటి మాటదేముంది? మీకు అదే అంటున్నాను. ఇప్పుడు మీరు నాతో కొలబరేట్ అయినప్పుడు మీరు చేయనని నాకు ప్రామిస్ చేశారు కదా. మీరు నా పార్టీలో సీఎం చేస్తారంటే ఇప్పుడు నా లెజెసీ పోద్ది కాబట్టి ఆయన చేయననే డైరెక్ట్గా చెప్పారు. లోకేష్ గారు కాకుండా ఎవరైనా అయితే ప్రజలు ఒప్పుకునే అవకాశం ఉందా? అవకాశమే లేదు. నేను ఒప్పుకోను. జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఆల్టర్నేటివ్గా చూడొచ్చు కదా. యోగం వైజ్ ఉంటుంది, యోగం వైజ్ టైం వస్తేనే దిగుతారండి. మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే జస్ట్ ఎస్టిమేషన్స్ అంటాను. ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒడు డాక్టర్ అవుతాడు, కానీ హూ ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ సర్జన్, ఎవరు క్లినిక్ పెడతారనేది పార్ట్ ఎలా ఉంటుందో మీకు కొందరు యాక్టర్స్ అవుతారు. ఇప్పుడు అలాగే పాలిటిక్స్లో అందరూ ఉన్నాం. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న బాధను వ్యక్తపరిచారు, నేను వస్తే నన్ను చేయించారు అది ఇది నవ్వుతా అన్నమాటే. బట్ పెయినే కదా, హార్ట్ఫుల్గా పెయిన్ అది. అంటే ఫ్యాన్స్ వేరు, పల్స్ వేరు అని కాదు, టైం పోర్టల్ చూసి దిగడం వేరు. టైం పోర్టల్ చూసి దిగడం అనేది ఏంటంటే ఆస్ట్రాలజీ, అకల్ట్ని నమ్మాలండి. సాయిల్ ఎప్పుడు కూడా ఎవరిని తయారు చేసుకోవాలో అది ఎంచుకుంటుంది. మనం టాలెంట్ ఉంది అయిపోదామంటే ఇప్పుడు సినిమాల్లో అందరూ మెగాస్టార్ గారు అలాగే అవ్వాలని వస్తారు, కానీ ఇండివిజువల్గా వాళ్ళ కష్టం మొదలైన తర్వాత దానికి తగ్గ రైటరు, డైరెక్టర్ వీళ్ళందరూ ఒక ప్యాటర్న్లాగా వచ్చి చేరకపోతే ఇతను స్టారే అవ్వడు. సునీల్ గారు మంచి యాక్టర్ అండి, బాడీ బిల్డ్ చేశారు, అన్నీ చేశారు. ఆయన హీరో అయిన తర్వాత ఫైనాన్షియల్గా డెఫిసిట్లోకి వెళ్ళిపోయారు. పొలిటికల్గా ఒక లెజెసీ ఉంది తెలుగుదేశానికి. ఇది వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అవ్వే అవకాశమే లేదు.
అలాగని ఈ సంవత్సరం ఉన్న ట్రాన్సిట్ వైజ్ ఇంకో 1.5 ఇయర్లో ఈయన కంపల్సరీ కూర్చోవాలి. అలాగని చంద్రబాబు నాయుడు గారికి ఏమవుతుందని కాదు, ఒక చిన్న ఇష్యూ మీదైనా లేదా హెల్త్ వైజ్ అయినా కంపల్సరీగా ఆయన కూర్చోవాలి. నేను అన్న రెండో వ్యక్తి కూడా పాలించినట్టే సీఎం కుర్చీని. కరెక్టే. అప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం ప్లేస్లో పవన్ కళ్యాణే ఉంటారు. మరి అయితే లోకేష్ సీఎం అయితే గనక పార్టీకి ఒబే అయి ఉంటానని పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారండి. లెజెసీ ఇవ్వాల్సి వస్తే ఆయనకి ఇచ్చి తర్వాత కావాలంటే ఈ షేరింగ్ మాట్లాడాలి. ఇప్పుడు తీసుకున్నారనుకోండి, ఈ పార్టీ అయినా ఉండదు, ఆ పార్టీ అయినా ఉండదు, అంతే కదా. దానివల్ల మనకేంటంటే ఆస్ట్రాలజీ వైజ్ సర్కమ్స్టెన్స్ ఇవి, కానీ మెజారిటీ ఆఫ్ యోగం ఎవరికి ఉందంటే ఓవరాల్ ఒక హిస్టరీ ఉన్న పార్టీ కాబట్టి వేరే వాళ్ళ చేతికి వెళ్దు. లోకేష్ గారు ఆల్రెడీ దానికి తగ్గ మేక్ ఓవర్ అయిపోయారని మీరే చెప్తున్నారు. యువర్ ద పబ్లిక్ వాయిస్ ఆఫ్ పబ్లిక్ అండి, మీరే చెప్తున్నారు. నేను ఆస్ట్రాలజర్గా అదే చెప్తున్నా. రవికుమార్ గారు, లోకేష్ గారు గనక సీఎం అయితే చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి? ఆయన దేశ రాజకీయాల్లోకి వెళ్తారా? ఉప ముఖ్యమంత్రి అవుతారా? గవర్నర్ అవుతారా? ఏకంగా రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందా? ఈ డెసిషన్ అంటే ఇప్పుడు నేను చెప్పే విషయాలన్నిటికీ మీరు ఒక 6 నెలలు వెయిట్ చేయాలి. ఎందుకంటే సెంట్రల్లో ఒక భారీ మార్పు వస్తుంది. మేబీ నెక్స్ట్ బీజేపీలో జరిగే పెద్ద ప్రక్షాళన అనుకోవచ్చు. అలాంటి ప్రక్షాళన ఒకటి జరుగుతుంది 6 మంత్స్ 1 ఇయర్లో. ఆ ప్రక్షాళన తర్వాత ఆయన ఏంటనేది మనం చెప్పగలుగుతాం. దేశ రాజకీయాలను బట్టి దాని ప్రభావం ఏపీలో ఉంటుందా? దేశ రాజకీయాలు బట్టి ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడికి వెళ్ళే వాళ్ళు ప్లేస్ ఖాళీ అవ్వాలి. ఇక్కడ నుంచి ఒకరు వెళ్ళాలి కాబట్టి ఆ యోగం టైం స్టార్ట్ అయింది కాబట్టి సెంటర్లో మార్పు వస్తుంది. అదే అన్నాను, నేచర్ విత్ సాయిల్ విత్ ఇండివిజువల్ చార్ట్స్. ఏంటండి ఏకంగా ఏపీ రాజకీయాలను బట్టే దేశ రాజకీయాలు మారుతాయన్నట్టుగా చెప్తున్నారు మీరు? ఆబ్వియస్గా కనెక్షన్స్ అంతే కదండి. ఇందాక విజయ్ గారికి కూడా సెంట్రల్ కనెక్షన్ కోసం చెప్పా. మరి సెంట్రల్లో కాంగ్రెస్ ప్లస్ అయిందిగా, కాంగ్రెస్కి రాహుల్ గాంధీ గారు ప్లస్ అయింది. అలాగా ట్రిగర్ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు మీరు అన్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన ఏదో ఒకటి చేస్తారుగా ఒక రాయల్టీ లెజెసీ కోసం. అలా చేయాలంటే ఈయన సీఎం ఇక్కడ కూర్చుంటేనే ఆయన అక్కడికి వెళ్ళి చేయగలరు. అంటే సెంట్రల్ లెజెసీకి దీనికి టైఅప్ అనేది యాడ్ అవ్వకపోతే పార్టీ ఫ్యూచర్ని డిసైడ్ చేయలేము. ఇది ఆస్ట్రాలజీ వేసి చెప్తున్నానండి, నా అనాలిసిస్ ఒకటే కాదు. మహానాడులో లోకేష్ ఒక మాట అన్నారు, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తాను అని. టీడీపీ ఇక్కడ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంటుందా? 100% ఇచ్చే అవకాశం ఉందండి. అవకాశం ఏం కాదు, జనరల్గా మంచి ఫోర్స్ మీకు చెప్తున్నాను కదా. ఇక్కడ సీఎం ఇప్పుడు ఇక్కడ ఎవరినైనా లేడీని పెట్టారనుకోండి, ఆ మ్యాక్సిమం ఆవిడ సీఎం అయ్యే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఎవరని, బ్రాహ్మణి గారు వస్తారు, లేదంటే బ్రాహ్మణి గారు లేకపోతే ఇంకెవరా చూడాలి. అంటే తెలంగాణ రాజకీయాల్లోకి టీడీపీ తరఫున మహిళా శక్తి రాబోతోంది అంటారు. టీడీపీ తరఫున ఇంకా ఎటు వచ్చినా ఫీమేల్ పొలిటీషియన్ కాంపిటీషన్ ఉంటుంది ఇక్కడ. ఇందాక మీరు ఒక మాట చెప్పారు, కల్వకుంట్ల కవితకి కూడా సీఎం యోగం ఉందని. అంటే ఈ మహిళల మధ్య పోటీ ఉండే అవకాశం ఉందా? ఉంటుంది అండి, 100% ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం కూడా 33% రిజర్వేషన్ కంపల్సరీ ఇవ్వాల్సిందే, ఫస్ట్ పార్టీ మందే అవ్వాలని ఎలాగైతే మాట్లాడుకున్నాం. ఫీమేల్ ఫోర్స్ పెరిగినట్టే కదండి. అలాగే ఇక్కడ ఈ తెలంగాణయే రేపు ఒక ఫీమేల్ తయారు చేయబోతుందంటే లైన్లో కాంపిటీషన్లో ఎవరున్నారో చూడాలి కదా. ఆ కాంపిటీషన్లో ఉన్నప్పుడు నేను రిజల్ట్ కూడా చెప్తాను. ఎప్పుడు ఆ రీసెర్చ్ పాయింట్ వరకు వస్తే, ఇప్పుడు మీకు నేను హింట్ ఇచ్చా ఫీమేల్ ఎవరైనా రూల్ చేయొచ్చని. ఇక్కడ నాకున్న దీని ప్రకారం మీరు అనుకున్న దాని ప్రకారం 2 పేర్లు చెప్పారు. మేబీ ఇంపార్టెంట్ అండ్ రోల్ ప్లే చేస్తారేమోనేమో. లాస్ట్ ఎలక్షన్ ముందు నుంచి మేడం గారు క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అంతకుముందు మనల్ని చూడలేదుగా. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఇక్కడ తెలంగాణలో మళ్ళీ కూటమిని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఆ రోజులు వస్తాయా? బీజేపీ చెప్పను, అంటే ఇక్కడ బీజేపీకి గ్రిప్ అనేది వస్తుందని చెప్పను ఈ సాయిల్ రిలేటెడ్గా. బట్ ఫ్యూచర్లో అయితే కూటమి ఉంటుంది. ఆ కూటమి అనేది కూడా టీడీపీ జనసేన మధ్య ఉంటుంది, బీజేపీ వేరుగా ఉంటుందా? జనసేన టీడీపీది మ్యాక్సిమం నేను ఇక్కడ ప్రిడిక్ట్ చేయనండి. నేను ఇప్పుడు మీరు అన్న టీడీపీని ఇండివిజువల్గా ప్రిడిక్ట్ చేస్తాను, కవిత గారిది చూసుకుంటాను, మళ్ళీ వీళ్ళు ఈ పార్టీస్ని కన్సిడర్ చేస్తాను. ఇక్కడ నేను జనసేన పార్టీకి కన్సిడర్ చేయలేను. అలాగని జరగదు అని కాదు, బట్ నేను కన్సిడర్ చేయలేను. ఇంకా రీసెర్చ్ ఉంది దాని మీద.
ఈ పార్టీల మీద అయితే రీసెర్చ్ కొంత నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతాను. ఇక్కడ ఫీమేల్ లీడర్స్ వచ్చే టైం. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే టీడీపీ మళ్ళీ తెలంగాణలోకి రీఎంట్రీ ఇవ్వబోతోంది, స్ట్రాంగ్ అవుతోంది, మహిళా ఫోర్స్ రాబోతోంది, ఒంటరిగా అయినా సరే పోటీ చేసి గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% ఉంటుంది. ఇవన్నీ నాకైతే మరి కలలా ఉన్నాయి, ఏదో మనం చెప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. నిజమయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? సింపుల్గా జూన్ నుంచి కొలబరేషన్స్ డిస్ట్రాయ్ అవుతాయి. కూటములు కట్టుబడి ఉండవు, ఇబ్బంది పడతారు ఒకరి వల్ల ఒకరు. సాధారణంగా మనం క్లైమేట్ని చూసి వాతావరణం ఎలా మారబోతుంది, వర్షాలు ఎప్పుడు రాబోతున్నాయని చెప్తాం. మీరేమో ప్రజల పల్సు లేదంటే పొలిటికల్ క్లైమేట్ని బట్టి ఏకంగా ఎన్నికలు వస్తాయి, సీఎంస్ మారుతారు అని చెప్తున్నారు. మీకు నేను సింపుల్గా ఒకటి చెప్తాను. ప్రజలు కొద్దో గొప్ప వాళ్ళకి చేరాల్సినవి చేరకూడదు అంటే పొలిటికల్ డిస్టర్బెన్స్ హై లెవెల్లో ఉండాలి, అంతే కదండి. వీటన్నిటిలో జగన్ పాత్ర ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ప్రకారం నెక్స్ట్ ఎలక్షన్ నుంచి ఒక ఫామ్ ఉంటుందండి. అది హయ్యెస్ట్ పిచ్ అని చెప్పను, లేకపోతే డౌన్ పిచ్ అని చెప్పను. ఒక కొత్త క్యారెక్టర్ని చూస్తారు. ఇప్పటి నుంచి స్ట్రాటజీస్ మారుతాయి ఆయనవి, ఆయన దగ్గర ఉన్న వ్యక్తులు మారుతారు. ఇప్పుడు మీరు అన్నారు చూసారా 29 ట్రాన్సిట్ వైజ్, నేను అప్పుడు రన్నింగ్ గ్రౌండ్లో ఎవరైతే నిల్చున్నారో వాళ్ళు బట్టి ఒక జడ్జిమెంట్ ఇస్తాను. ఎవరైనా సరే 10 ఏళ్ళు ఉంటారు. తెలుగుదేశం అయితే అక్కడ నుంచి ఇంకో 10 ఏళ్ళు తెలుగుదేశం ఉంటుంది, ఈయనైతే ఇంకో 10 ఏళ్ళు ఈయన ఉంటారు. అలా ఆ ట్రాన్సిట్ నేను ఆ టైంకి ఉండే యోగాలు బట్టి గట్టిగా చెప్తాను. నేను ఇప్పుడు చేస్తున్న రీసెర్చ్ మీద అప్పుడు పిన్ పాయింటెడ్గా చెప్పేస్తాను. 2019లో ప్రభంజనం సృష్టించిన జగన్మోహన్ రెడ్డి గారు 2024కి వచ్చేసరికి 11 సీట్లకి పరిమితం అయిపోయారు. అయితే ఈ పొలిటికల్ డైనమిక్స్ ఇంత దారుణంగా ఎందుకు మారిపోయాయి? ఇదంతా కూడా గ్రహాల ప్రభావమా, ఆయన జాతకమే ఇలా చేసిందంట? జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కదా, క్రిస్టియానిటీ మొదలైంది 11తో అండి. ఈరోజు ప్రపంచంలో అది ఎలా విస్తరించిందో తెలుసు మీకు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు శని రాహులు ఎక్కడైనా ట్రాన్సిట్లో కనెక్ట్ అయితే ఆయన ఘోరంగా ఇబ్బంది పడతారు. అది నేను చూశాను, దాని మీద ఒక రీసెర్చ్ చేసి వీడియో పెట్టాను. ప్లస్ మీరు అన్న బౌన్స్ బ్యాక్ ఉంది చూసారా, ముందు ఎవరు పడుతున్నారో తెలియాలి కదా, అది ఇయర్ తెలుస్తుంది. రవికుమార్ గారు చెప్పండి. ఈ ఇయర్ కంపల్సరీ 2026 to 27 ఎవరు పడిపోబోతున్నారు, ఎవరు నెక్స్ట్ టైంకి ఇబ్బంది పడబోతున్నారు అనేది ఈ 1.5 ఇయర్లో కనిపిస్తుంది ప్రజలకి. మీరేమో వీటన్నిటి మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, నాకేమో ఫుల్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. మొత్తం మీద చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉన్నాయి ఇప్పటి వరకు మీరు చెప్పిన పాయింట్స్. చూద్దామండి, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, అంతా మంచే జరగాలి, ప్రజలకి మేలు జరగాలనే కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.